ఇయాల చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. నేను ఇవాళ చెప్తున్న భార్గవ్ రెడ్డి రాసుకో 2029 ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు 5 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఒకవేళ 153 అసెంబ్లీ స్థానాలకు 10 సీట్లు గెలుస్తున్నావు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోతుంది. ఇది 4 కోట్ల ప్రజల సవాల్ బిడ్డ. రాసుకో, నువ్వు మళ్ళీ సీఎం అవుతావా? అది నీ కళ మాత్రమే బిడ్డ. అబ్దుల్ కలాం గారు కలలు గలమన్నారు కానీ కథలు తెంగమని అన్నాడు. పెద్దలు చెప్పారు ఆశ కద్దు ఉండాలి, గుత్తకు సిగ్గు ఉండాలని. ఈ రెండు కూడా నీకు లేవు. కద్దు లేదు, సిగ్గు లేదు. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికే నీకు 2 సంవత్సరాలు పట్టిందిరా భయ్. నువ్వు మళ్ళా సీఎం అవుతావా? నోట్లో ఆస్తిని పెట్టుకొని చీకినా కూడా నువ్వు మళ్ళా సీఎం కాలేవు బిడ్డ. రేవంత్ రెడ్డి నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో గెలువురా భయ్, గెలిచి మాట్లాడరా భయ్. 2029 ఎన్నికల్లో నువ్వు వచ్చినా సరే, నీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వచ్చినా సరే, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చినా సరే, నీ పైన ఉన్నటువంటి బాస్ రాహుల్ గాంధీ గారు వచ్చినా సరే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినా సరే, నీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు వచ్చినా సరే, నీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారు వచ్చినా సరే, కర్ణాటక పిసిసి, కర్ణాటక డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ గారు వచ్చినా కూడా మా బొచ్చు కూడా వీకలేరు బిడ్డ. మా బీఆర్ఎస్ పార్టీ కార్ స్పీడ్ కు అందరు కొట్టుకొని పోతారు బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మొగాడివి అయితే, కింద 3 ఉన్నోని అయితే, ఆ 3కు కొన్ని ఉన్నోని అయితే బిడ్డ, నువ్వు తెలంగాణలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టరా భయ్. ఏం చిల్లర భయ్, చిల్లర మాటలు మాట్లాడుతున్నావు.